రోజు కూలి పనులు చేసుకుని జీవనం గడిపే ఓ కుటుంబానికి పెద్ద ఆపదొచ్చింది. కుటుంబంలోని చిన్నారికి అరుదైన వ్యాధి సోకింది. కర్నూలు జిల్లా గోనిగొండ్ల మండలానికి మరియమ్మ, నాగేష్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద మర్రివీడు వీరి స్వగ్రామం. వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే తమ రెండో కూతురు నడవటానికి ఇబ్బంది పడుతూ ఉండడంతో పలు ఆసుపత్రుల్లో చూపించారు. వైద్యులు అన్ని పరీక్షలు చేసి అరుదైన కండరాల వ్యాధి ఉందని తెలిపారు. ఓ ఇంజెక్షన్ ధర 18 కోట్ల రూపాయలుంటుందని చెప్పడంతో షాక్ కి గురయ్యారు. కూలి పనులు చేసుకుని బతికే తాము కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తమ పాపకు వైద్యం చేయించాలని వేడుకుంటున్నారు. మాకు ముగ్గురు పిల్లలైతే రెండో పాపకి అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి వెళ్ళినాము. ఈ పాపకి కండరాల ప్రాబ్లం అని చెకప్లు చేసి డాక్టర్ చెప్పినాడు. కండరాల ప్రాబ్లంకి వైద్యం అంటూ ఏం లేదమ్మా, ఒక వ్యాక్సిన్ ఉందని డాక్టర్ చెప్పినాడు. అది 18 కోట్లు పడుతుందని చెప్పినాడు. మేమైతే కూలి పని చేసుకునే వాళ్ళము. మాకు ఒక రోజు పనికి పోకుంటే ఇల్లు గడవడం కష్టమే. ఇంత ఖర్చు పెట్టి మా పాపని మేము బాగా చూసుకోలేము. ఇంకా ప్రభుత్వం ఏమైనా ముందుకొచ్చి మా పాపని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం.